యావత్ సృష్టిని ఒక్క గంటలో తయారు చేయగలిగిన దేవుడు స్త్రీమూర్తిని తయారు చేయడానికి మాత్రం వారం రోజులు కష్టపడ్డాడట. ఎందుకో తెలుసా? మగాడితో సహా సర్వజీవులను పుట్టించేసిన దేవుడు చివరిగా ఒక స్త్రీని సృష్టించటం మొదలుపెట్టాడు. ఒకరోజు 2 రోజులు కాదు, ఏకంగా వారం రోజులు తీసుకున్నాడు. స్త్రీ సృష్టి కోసం మిగిలిన పనులన్నీ మానుకుని తన నాథుడు ఇంతగా తలమునకలైపోవడం చూసిన దేవత అడిగింది, స్త్రీని సృష్టించటానికి ఎందుకింత సమయం తీసుకున్నారు అని. అప్పుడు దేవుడు, ఏం చెయ్యను మరి, ఈ స్త్రీ హృదయంలో ఎన్ని విషయాలు పొదగాల్సి వచ్చిందో తెలుసా అంటూ ఆమె శక్తి గురించి చెప్పుకొచ్చాడు ఇలా. ఇష్టాయిష్టాలకు అతీతంగా ఉండాలి. సృష్టి వివక్ష తగదు. మొండికేసే పిల్లాడిని క్షణాల్లో దారికి తెచ్చుకోవాలి. చిన్న చిన్న గాయాలు మొదలుకొని ముక్కలయ్యే మనసుల వరకు ఎన్నెన్ని సంఘటనలను ఈ జీవి ఎదుర్కోవాలో తెలుసా? ఆమె ఎంతమందికి ఓ ఔషధంగా పనిచేయాలో తెలుసా? ఆమెకు ఆరోగ్యం బాగోలేకున్నా సరే తనకు తానే సర్దుకుపోవాలి. అడిగేవారు ఉండకపోవచ్చు. రోజుకు 18 గంటలు పని చేయాలి. ఇన్ని రకాల పనులు చేయాల్సి వచ్చినా ఆమెకు ఉన్నవి 2 చేతులే అన్నాడు. ఏంటి, ఇన్ని పనులు చేయటానికి ఆమెకు 2 చేతులేనా అని ఆశ్చర్యపోతూ దేవత ఆమెను మెల్లగా తాకింది. ఇదేంటి ఇంత మృదువుగా ఉంది ఈమె దేహం అని ప్రశ్నించింది. అప్పుడు దేవుడు, ఆమె శారీరకంగా మృదువుగా మెత్తగా నాజూకుగా ఉండొచ్చు, కాని మానసికంగా ఆమె ఎంతో బలవంతురాలు. అందుకే ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కోగలదు. అంతేకాదు, ఆమె అన్ని భారాలను తట్టుకోగలదు. ఇష్టం, కష్టం, ప్రేమ, కోపం, తాపం అంటూ అన్ని భావోద్వేగాలను ఆమె చవిచూడాలి. అవసరమైతే దిగమింగాలి. కోపమొస్తే నవ్వుతూ వెల్లడించే శక్తి ఆమెకుండాలి. తనకు న్యాయం అనిపించినప్పుడు అందుకోసం పట్టుబడటమూ తెలుసు. ఇతరుల దగ్గర ఆశించేది ప్రేమ, అనురాగాలను అన్నాడు. ఓహో, ఈమె ఆలోచించగలదా అని దేవత అడిగింది. అప్పుడు దేవుడు, ఎందుకు ఆలోచించదు? అన్ని విషయాలు ఆలోచించడమే కాకుండా సమస్యలు ఎదురైతే పరిష్కారాలు చెప్పగలదు అన్నాడు. దేవత ఆమె చెక్కిళ్లను తాకి, ఈ చెక్కిళ్లు తడిగా ఉన్నాయేంటి, కన్నీరు కారుస్తోందేంటి అని అడిగింది. అప్పుడు దేవుడు, ఆ కన్నీటిలో ఆనందము, ఆవేదన, దుఃఖము, దిగులు, ఆశ్చర్యము, భయము అంటూ అన్ని రకాల ఉద్వేగానుభూతులు ఉంటాయి. ఆ కన్నీటికున్న శక్తి అనంతం. పైగా మరో జీవికి ప్రాణం పోసి 10 నెలలు పొట్టలో మోసే నేర్పు ఆమెకు ఉంది అని చెప్పాడు. దేవత ఆశ్చర్యపోతూ, మీ సృష్టిలో విశిష్టమైనది ఇదే అని చెప్పింది. అయితే దేవుడు అంతా బాగానే ఉన్నా ఆమెకు తన విలువ, శక్తి తెలిసినా వాటిని అవసరమైతే తప్ప ప్రయోగించదు. అప్పటి వరకు తెలియనట్టే ఉంటుంది. అవసరమైనప్పుడు ఆ శక్తి ముందు ఎవరూ నిలబడలేరు అని చెప్పి భూమి మీదకు పంపాడు స్త్రీని. అందుకేనేమో స్త్రీని పుడమి తల్లితో పోల్చారు.